నిఖితను ప్రేమించినటువంటి ప్రేమికుడు అజయ్ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా అజయ్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు అజయ్, అసలు ఏంటి, ఎలా జరిగింది ఈ వ్యవహారం అంతా? నిఖిత నీకు ఎప్పటి నుంచి పరిచయం? మీ ప్రేమ ఎప్పటి నుంచి మొదలైంది? నైన్త్ క్లాస్ని ఆ అమ్మాయి నైన్త్, నేను ఇంటర్ ఉన్నప్పుడు టాంచి లవ్ చేసుకున్నాము 3 ఇయర్స్ నుంచి. దాని తర్వాత ఇద్దరం కలుసుకొని 10th లేచిపోయి వెళ్ళిపోయినాం. ఆ అమ్మాయి 10th ఉన్నప్పుడు, నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఫైనల్లో ఉన్నప్పుడు లేచి వెళ్ళిపోయినాము. వాళ్ళమ్మ వాళ్ళు ఒక నెల రోజులు మా కోసం ఎంక్వైరీ చేసి వెతికి పట్టుకున్నారు. మళ్ళీ పట్టుకొని వచ్చి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినారు. దాని తర్వాత ఇద్దరు నా ఫ్యూచర్ పోతుందనేసి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అటు నుంచి మళ్ళీ నేను కొండ మీద పోయి జాబ్ చేసుకుంటూ అటు ఉండిపోయినాను. ఆ అమ్మాయితో నార్మల్గానే మాట్లాడుకుంటా ఉన్నాను. మేము కాకపోతే అక్కడ కలిసి ఉన్నప్పుడు తనేమో ప్రెగ్నెంట్ అయిపోయింది. దాని తర్వాత 8 నెలలు ప్రెగ్నెంట్. ఎవరికి నాకు చెప్పుకోవాలా, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలా. 8 నెలల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది. ఇంట్లోనే డెలివరీ అయిందంట. ఆడకాడ ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియదు. అంతే, నాకు బిడ్డ పుట్టిన విషయం తెలియదు. కొడుకు పుట్టాడంట. నాకు బిడ్డ పుట్టిన విషయం తెలియదు, ఏం జరిగిందో తెలియదు. నేను డ్యూటీకి బేస్ వచ్చాను అంతే. ఆ రోజు నైట్ నన్ను స్టేషన్కి తీసుకొని ఏం జరిగిందని చెప్పలేదు. అటు నుంచి మళ్ళీ నేను సబ్ జైల్లోకి 3 నెలలు 4 నెలలు సబ్ జైల్లో ఉండి రీసెంట్గా ఈ మధ్యనే వచ్చినాను. వచ్చి తను నా కోసం జైలుకి గడి వచ్చింది. నాకు ఇంటర్వ్యూ పెట్టి మా లాయర్తో మాట్లాడించి కోర్టు కాడికి వచ్చి నా కోసం పోరాడి నన్ను బెయిల్ని తీసుకొచ్చింది. అంటే ఆ అమ్మాయి నీ కోసం జైలుకి కూడా వచ్చి, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నా కూడా వెళ్ళింది? వద్దన్న ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా నేను నా కోసం ఇంటర్వ్యూ పెట్టించి మా లాయర్తో మాట్లాడించి పిటిషన్ వేసి మళ్ళీ బెయిల్ అమ్మాయి తీసి నన్ను తీపించుకుని బయట తీసుకుని వచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే, చివరిగా నువ్వు ఎప్పుడు మాట్లాడావు? చివరిగా అమ్మాయి నీకేమని చెప్పింది? బుధవారం రోజు ఇద్దరం కలుసుకొని మాట్లాడాము. ఆ రోజు బుధవారం నైట్ వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి 1 o'clock 2 o'clock ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా అమ్మాయిని నీవంటే ఎక్కువ ఇష్టపడుతున్నది, నా పెద్ద కూతురు అంటే చాలా ప్రాణం నాకు చిన్న కూతురు కంటే. ఆ అమ్మాయిని నేను పంపించేస్తాను, నువ్వు ఎలా చూసుకుంటావు, నువ్వు ఎలా అమ్మాయిని పోషిస్తావు, నువ్వేం జాబ్ చేస్తున్నావు అని అడిగారు. నేను అన్నీ చెప్పాను. కొండమేళ్ళ అడుగుంట్లో కౌంటర్ ఆపరేటర్ జాబ్ చేస్తాను అన్నీ చెప్పాను. నాకు ఇంత ఉన్నది, ఇంత ఆస్తుంది, ఎట్ చూసుకుంటా పూలే పెట్టి చూసుకోమని అట్టయితే చెప్పినారు. నేను చూసుకుంటాను, నాకు తల్లి లేదు, నాకు అమ్మ లేదు, నా కాడికి పంపిస్తే మా అమ్మలా చూసుకుంటాను కానీ నేను చెప్పాను. దాని తర్వాత మార్నింగ్ వాళ్ళ నాన్న నాతో మాట్లాడి, నా కూతురుతో మాట్లాడి నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. దాని తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు. మార్నింగ్ అమ్మాయి ఆ రోజు మార్నింగే నాకు 4:10 అంతా కాల్ చేసింది. మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. మెసేజ్ చేసి కాల్ చేసేవారా నాన్నకి అని అడిగింది. లేదు ఇప్పుడు వద్దు, మార్నింగ్ కల్లా చేస్తాను, ఒక 10కి 9కి అంతా చేస్తానని చెప్పాను. సరే చేస్తాను, మెసేజ్ చేస్తాను అని నేను ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకుందుకి ఎందుకు, సరే చేశాను, మీ నాయన లిఫ్ట్ చేయలేదన్న. మళ్ళీ ఇంకోసారి చేస్తాను, వద్దనింది. ఎందుకు చేయకూడదు, ఇక్కడ పంతాలు ఎందుకు మనకి, ఒకసారి ఫోన్ చేద్దామంటే వాళ్ళే లిఫ్ట్ చేయనప్పుడు, వాళ్ళకి అవసరం లేనప్పుడు ఎందుకు, నేను ఎప్పటికైనా నీ కాడికి వస్తాను అంటే అదే చెప్పారా లాస్ట్లో అని అనింది. దాని తర్వాత వస్తాను, సరే వస్తావు రా కరెక్ట్ అయినా ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తానంటే వద్దు వాళ్ళు ఎత్తరు, సరే మీ అమ్మ కాల్ చేసేదంటే వద్దు ఆమె గడి చేయబాకనింది. మళ్ళీ వాళ్ళ అమ్మతో ఏదో గొడవ వేసుకునిందంట. వాళ్ళ అమ్మ అనిందంట వాడిని జైలుకి పంపిస్తాను ఏదో అనిందంట. మళ్ళీ దానికి నువ్వు జైలుకి పంపిస్తే నేను నీ మీద రిటర్న్ కేసు పెడతాను, నా బిడ్డని చంపేసిన దానికి నువ్వు జైలుకి పోతావు, నేను మైనర్ లేని దానికి నేను జైలుకి పోతాను, మళ్ళీ వచ్చాక నన్ను ఆపలేవు కదా వాడు కడుకు పోకుండా అని లాస్ట్ 11:30. ఏంటి అంటే ఆ అమ్మాయి నిఖితకి బిడ్డ పుడితే వాళ్ళమ్మ చంపేసిందా? ఆ మాట చెప్పిందా మీకు? ఆ మాట చెప్పింటాను. ఇట్లా అమ్మాయితో బిడ్డ పుడితే వాళ్ళ అమ్మాయి చంపేసింది అనేసి నాకు ఆ అమ్మాయి చెప్పింది. మళ్ళీ చెరువు అంటే చనిపోక ముందు మీతో ఎప్పుడు మాట్లాడింది అమ్మాయి? అదే లాస్ట్. ఆ రోజు మార్నింగ్ 11:36 దాకా నాకు మెసేజ్ చేసింది. మార్నింగ్ నుంచి చేసింది. దాని తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. 11:30 11:40 11:50 అంతా వచ్చింది. తను మెసేజ్ ఆపేసింది. అదే లాస్ట్. మా అమ్మ అయితే జైలుకి పంపిస్తాను, బిడ్డని పంపించింది, బిడ్డని చంపేసిన దానికి అని చెప్పింది.
నేను ఎప్పటికైనా మళ్ళీ నీ కాడికి వస్తాను రా అని. అంటే ఆ అమ్మాయి అంత పిరికిదా, అంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయి అంత పిరికిదా? సూసైడ్ చేసుకునేంత ఇది కాదు సార్, తను అంత పెరిగిదైతే కాదు. ఆ అమ్మాయిని ముందే ఆ అమ్మాయి నాకు ముందే చెప్పింది సార్, ఒక వారం ముందే. ఏమని? వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ, వాళ్ళ తాత రీసెంట్గా ఒక వారం ముందు కూర్చొని ఆ అమ్మాయిని అంగడికి పంపించారంట. అంగడికి పంపించి ఆ అమ్మాయి వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయిందంట మెట్ల కాడ అక్కడ. సరే పడిపోయే కొందుకు మళ్ళీ రిటర్న్ వచ్చే కొందుకు వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ మామతో వాళ్ళ తాతతో చెప్తున్నారంట వాళ్ళ అమ్మ. ఆ ఎమ్మి ఇంక చెప్పిన మాట వినదురా, మన కుల మతం అంతా అవన్నీ తీసేసి మనల్ని పరువు చేస్తుంది అనేసి అవి ఇవి అని చెప్పే ముందుకి ఆ ఎమ్మిని చంపేయాలనుకుంటున్నాను, విషం పెట్టి చంపేయాలనుకుంటున్నాను అని చెప్పింది. నేను అదంతా ఏం చేయదు అని చెప్పి అప్పటికి నేను అడుక్కున్నాను సార్, రారా స్టేషన్కి అడిగిపోతాం, ఒకసారి కంప్లీట్ ఇద్దాము. అంటే ఏంటి ఏంటి ఎందువల్ల ఇలా జరిగిందంట? అంటే ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి? నీకున్న అనుమానం ఏంటి అని అడిగాను. స్టేషన్కి అడిగిపోదాము, కంప్లైంట్ ఇద్దాము ఒకసారి, ఎందుకంటే వద్దు మా అమ్మ అంటే ఇష్టం, మళ్ళీ మా అమ్మ బాధపడుతుంది అట్ట అని చెప్పింది. క్యాస్ట్ ఫీలింగ్ ఆలోచించలేమ్మ, ఇష్టం లేకుండా చంపేసింది. నార్మల్గా 11:30కి 11:50కి వచ్చింది ఆ రోజు. అందరికి ఆ రోజు ఊర్లో అందరికి ఏం చెప్పుకుందంటే సాయంత్రానికి అంతా వెళ్ళిపోయిందని చెప్పిందంట యాక్చువల్లీ. కానీ ఆ అమ్మాయి లేకుండా ఉంటే నాకు కంపల్సరీ మెసేజ్ చేస్తుంది సార్, అంత పెరిగింది కాదు. ఇప్పటికి ఎన్నోసార్లు అమ్మాయిని కొట్టారు, తిట్టారు, ఎన్నో చేశారు. తన బ్యాండ్లు ఇదంతా వేసుకొచ్చి ముఖం అంతా ఊదుకొని వస్తుంది నా కాడికి మాట్లాడాలంటే. ఈ బ్యాండ్లు ఇవన్నీ వేసుకొచ్చి దొర కుట్టారు, ఇక్కడ కుట్టారని చూపిస్తుంది. చూపించి నేను వాదార్చేది ఏం కాదులేరా అనేసి అట్ట అనేసి. కేవలం పరువు కోసమే, అంటే క్యాస్ట్ ఒకటే అడ్డం వచ్చింది, దానివల్ల ఇలా జరిగిందంటారా? అదే ఉన్నాయా నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ అవన్నీ ఉన్నాయమ్మా, ఏమైనా మాట్లాడినట్టు అవన్నీ ఏమైనా? లాస్ట్ మెసేజ్ అయితే అదే ఉంది సార్ అక్కడ. అదే నేను జైలుకి నేను ఇష్టం అయితే మా అమ్మనే జైలుకి పంపిస్తాను, కానీ నన్ను జైలుకి పోకూడదని పోరాడి వాళ్ళ అమ్మతో రచ్చ చేసుకుని ఇంత దూరం తెచ్చుకుని. ఇది అజయ్ చెప్తున్నటువంటి మాట. ఏదైతే నిఖిత 2-3 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో కూడా ఆ అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆ అమ్మాయి మృతి మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అయితే అదే రకంగా కూడా తల్లే చంపిందంటూ కూడా పరువు హత్యగా కూడా అందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో అజయ్ కూడా అదే చెప్తూ ఉన్నాడు. తనని ఎంతో ప్రేమించిందని, తన కోసం జైలుకు వచ్చి మరీ నిఖిత చూసింది. అలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదని, ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఏదో చేశారనేటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఏకంగా గతంలో పోక్సో కేసులో అరెస్ట్ అయి 4 నెలల పాటు జైల్లో కూడా ఉండేసి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ అమ్మాయి 17 ఏళ్ల మైనర్ కావడంతోనే తాను జైలుకు పోవాల్సి వచ్చింది. అయితే ఆ అమ్మాయి నాకు ఎప్పటికైనా తనకు దక్కుతుంది అనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి, ఆ అమ్మాయి చనిపోయిందనే వార్త మాత్రం తాను జీర్ణించుకోలేకపోతున్నాను అంటున్నాడు అజయ్. కెమెరా పర్సన్ సంజయ్తో కార్తికేయన్ టీవీ, తిరుపతి.